హలో! నిన్నటి వరకి బెంగుళూరు నుండి శ్రీనగర్‌కి రీచ్ అయినాము అనే వీడియో నిన్నటి వరకి అయిపోయింది గదా! ఇక్కడి వరకి. ఇప్పటి నుండి దాల్ లేక్ టూర్ అనమాట. దాల్ లేక్‌లో మేము ఏం జూసాము, ఏమేం ఫేస్ చేసాము అనేది మీతో షేర్ చేసుకుంటాను. ఎవరైనా శ్రీనగర్‌కి ప్లాన్ చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ వీడియో చూడండి. షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ శ్రీనగర్‌కి ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతాంజలి హ్యాపీ హోమ్. ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందర కొత్తగా నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఆల్ అని బటన్ పైన ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి పోదాం పదండి. శ్రీనగర్ ఎయిర్‌పోర్ట్ నుండి మేము దాల్ లేక్‌కి మా డ్రైవర్ ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోయాడనమాట. అక్కడి నుండి షికారా రైడ్ ఇదంతా మేము ఇదంతా ప్యాకేజ్ అన్నమాట. అంతా వాళ్ళు రెడీగా ఉంటారు. మా ఫోన్ నంబర్స్ అన్నీ రెడీగా పెట్టేసుకొని, సార్ మేము ఇక్కడ ఉన్నాం సార్ మా మా బోట్‌లో వెళ్ళండి. ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక్కొక్క బోట్ ఇచ్చారన్నమాట. షికారా బోట్‌లో మేమింకా మా రూమ్‌కి మేము రీచ్ అయిపోయాం. చూడండి ఇలా ఉంటుంది రూము. ఇది బోట్ అన్నమాట. వాటర్ పైన వుడెన్ హౌస్ అన్నమాట ఇది. చెక్క ముక్కలతో చేసిన హౌస్. బోట్ హౌస్ అనమాట. మొత్తం చెక్కలతోనే ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలంటారు. ఆహ్, ఏమన్నా ఫైర్ యాక్సిడెంట్స్ ఎలాంటివి జరగకుండా వాళ్ళు కొన్ని మనకు సూచనలు కూడా ఇస్తారనమాట. తర్వాత ఇంక నేను రూమ్‌లోకి అడుగుపెట్టేసిన తర్వాత లగేజ్ అంతా లోపలికి సర్దేశారు. ఇంకా మేము ఒక్క బోట్‌లో ఒక 3, 4, 5 రూమ్స్ దాకా ఉంటాయి. మా మా బోట్‌లో అయితే 4 రూమ్స్ ఉన్నాయి. బట్ మేము యూజ్ చేసిన రూమ్స్ అయితే 3 రూమ్స్. తలా ఒక రూమ్ తీసేసుకున్నాము. అందులో మా లగేజ్ అంతా సర్దేసుకొని సెటిల్ అయ్యామనమాట. సెటిల్ అయిన తర్వాత వాళ్ళు వెంటనే వెల్కమ్ డ్రింక్ కింద ఒక టీ ఇస్తారు. కావా టీ అని బావుంటుంది. కుంకుమ పువ్వుతో చేసిన మంచి సుగంధ ద్రవ్యాలతో చేసిన మంచి టీ అనమాట. నో మిల్క్. ఓన్లీ షుగర్, జస్ట్ వాటర్ కషాయంలాగా ఉంటుంది. కషాయం కాదు డికాషన్ లాగా ఉంటుంది. కానీ బావుంటుంది. నాకు నచ్చింది. ఇలాగా ఉంటుంది బోట్ హౌస్‌లో. బెడ్‌కే ఎలక్ట్రిక్ పరుపు ఉంటుంది గదా! అలా ఉంటుందనమాట. కానీ అది పెద్దగా పని చేయలేదు. హీట్ సరిపోలేదు యాక్చువల్‌గా. అక్కడ ఎక్స్‌ట్రాగా హీటర్స్ గూడా రూమ్‌లో లేవు. ప్రొవైడ్ చేయలేదు. ఎక్కువ ఫెసిలిటీస్ లేవు. చెప్తాను ముందు ముందు వీడియోలో మేమేమేమి ఫేస్ చేసాము, బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఏంటి, ఎలా ప్లాన్ చేసుకోవాలి దాల్ లేక్ అనేది నేను చెప్తాను. ఇలాగా బెడ్‌రూమ్స్ ఉంటాయి. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. అన్ కాకపోతే అక్కడ బాతింగ్ చేయడానికి బాత్రూమ్స్ ఉండవు. ఓన్లీ బాత్ టబ్ ఉంటుంది. ఆ బాత్ టబ్‌లోనే మనము స్నానం అనేది చెయ్యాలి. అది వుడెన్ హౌస్ కాబట్టి ఇంకా వెట్ లాంటివి టైల్స్‌తోని చేసిన బాత్రూమ్ లాంటివి అవన్నీ ఏమి ఉండవనమాట. ఒక కమోడ్ ఉంటుంది. కమోడ్‌కి పక్కన స్నానం చేయడానికి బాత్ టబ్ ఉంటుంది. ఆ బాత్ టబ్‌లోనే వాటర్ బయటకి రాకుండా మెల్లిగా స్నానం చేసుకోవాలి అంతే. ఇదేనండి కవా టీ. చాలా బావుంది. కొంచెం స్వీట్‌నెస్‌తో మంచి కుంకుమ పువ్వు స్మెల్‌తో చాలా బావుంది. నాకు నచ్చింది. ఎన్ని కావాలన్నా ఇస్తారు ఆ టీలు మనకి చేసి. అంతే వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్ కింద మనకది ఇస్తారు. మేము లగేజ్ లోపల పెట్టేసుకొని ఈ టీ తాగేసి మళ్ళీ ఇంకా షికారా రైడ్ వెళ్ళామనమాట. దాల్ లేక్ అంతా చుట్టేయడానికి. అక్కడ కరెంట్ గూడా 7:00 దాకా ఇవ్వరంట. ఆ దాల్ లేక్‌లో మేమున్న బోట్ హౌస్ అని కాదు. అక్కడ ఎన్ని బోట్ హౌస్‌లున్నా అన్ని బోట్ హౌస్‌లకి నో కరెంట్ 7:00 దాకా. అలాగా ఇంకా వాళ్ళు జనరేటర్స్ కూడా మాకు ప్రొవైడ్ చేయలేదు. మేము అక్కడ కొంచెం కష్టపడ్డాం. కొంచెం కాదు చాలా కష్టపడ్డాం. అది మేమెళ్ళింది 1:00 రీచ్ అయ్యామనుకుంటా దాల్ లేక్‌కి. అప్పుడే విపరీతమైన చలి. 3:00 అయిందంటే ఇంకా 3:00, 4:00 అంటే మేము షికారా రైడ్ అంతా దాల్ లేక్ అంతా చుట్టేసి వచ్చేసరికి ఇంకా విపరీతమైన చలి అంటేసుకుంది బాగా. మాకు కొంచెం కరెంట్ ఉంటే బావుండు. హీటర్స్ ఉంటే బావుండేది అని అనిపిచ్చింది. కానీ వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ఇక్కడ మేము, మేము చేసిన మనీ మేము ఇక్కడ స్పెండ్ చేసిన మనీ వేస్ట్ అనిపిచ్చింది. నాకెందుకో ఈ దాల్ లేక్ టూర్ అనేది అంత కంఫర్ట్‌గా లేదు. చాలా కష్టపడ్డాం చలికి. ఫెసిలిటీస్ లేక. ప్రిటీ ఔట్‌సైడ్ పెయిన్ ఇన్‌సైడ్ మాది పరిస్థితి. మేము ఈ ట్రిప్ జాన్‌లో వెళ్ళాము. మిడ్ వింటర్ అనమాట అది. కాశ్మీర్ ట్రిప్‌కి వెళ్ళామంటే ఫస్ట్ చూడదగ్గ ప్రదేశం ఫస్ట్ ఏదైనా ఉందంటే దాల్ లేక్. ఇంకా దాల్ లేక్‌కే వెళ్ళామంటే ఇంక పక్కకెళ్ళడానికి లేదింక. ఆ చెరువులోనే ఉంటాము. 1 డే, 1 నైట్ అట్లా బుక్ చేసుకున్నాం మేము.
అవసరం లేదు యాక్చువల్‌గా. మా ఎక్స్‌పీరియన్స్ అయితే మాకేమో వద్దనిపిస్తుంది. ఆహ్, అంటే ఎలా అంటే ఫెసిలిటీస్ లేక చాలా ఇబ్బంది పడ్డామనమాట. తర్వాత ఈ హౌస్‌కి పెట్టిన డబ్బులతోని మనము బోట్‌కి పెట్టేసుకోవచ్చు. ఫ్లోటింగ్ మార్కెట్‌లో మనం షాపింగ్ కూడా కొంచెం చేసుకొని రావచ్చు. నాకలా అనిపిచ్చింది. ఇక్కడ ఈ బోట్‌కి పెట్టిన డబ్బులు ఇక్కడ స్పెండ్ చేస్తే బావుండేది. ఈ షికారా రైడ్ అనేది ఒక్క బోట్‌కి 3000 దాకా 2000 ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ చెప్తారు. ఫిక్స్డ్ రేట్స్ ఏమి ఉండవు. మళ్ళీ మన ట్రావెల్ ట్రావెల్ వాళ్ళు బుక్ చేస్తే ఒక రేట్ ఉంటుంది. వీళ్ళని అడిగితే ఒక రేట్ ఉంటుంది. ఇంకో బోట్ అతన్ని అడిగితే ఇంకో రేట్ ఉంటుంది. కరెక్ట్‌గా ఫిక్స్డ్ రేట్స్ అయితే అసలు లేనే లేవు. బట్ షికారా రైడ్ అనేది కొంచెం ధరలు ఎక్కువగానే ఉన్నాయి. రేట్ అయితే ఎక్కువగానే ఉంది. మేము వీడియోస్‌లో చూసి అంటే సోషల్ మీడియాలో చూసి అలా దాల్ లేక్ అనేది ప్లాన్ చేసుకున్నాము. కాశ్మీర్ అంటేనే అందాల రాజ్యం గదండీ! అందులోనూ దాల్ లేక్ అనేది అసలు ఫ్రెండ్స్ చెప్తా ఉంటే సోషల్ మీడియాలో టూరిజం వెబ్‌సైట్‌లో చూస్తున్న తర్వాత ఖచ్చితంగా వెళ్ళాలని అనిపించింది. అలా వెళ్ళామనమాట. బట్ షికారా రైడ్ అయితే చాలా బావుంటుంది. అది డే టైమ్‌లో జేసుకోవాలి. ఈవినింగ్ టైమ్ వరకి చేద్దామంటే కుదరదు. అంటే కుదరదంటే మీన్స్ చల్లగా ఉంటుంది. కంఫర్ట్‌గా అనిపించదు. విపరీతమైన గాలి, చల్ల గాలి విపరీతంగా ఉంటుంది. వాటర్ గూడా ఫ్రీజ్ అవ్వడానికి రెడీగా ఉంటుందనమాట. అసలు కంఫర్ట్‌గా అనిపించదు. డే టైమ్‌లో ఆఫ్టర్ 10 మార్నింగ్ 10-4 లోపల చేసేసుకుంటే చాలా బావుంటుంది. తర్వాత మనము టీవీలో చూస్తాం గదా! థాయిలాండ్, బ్యాంకాక్ వెళ్ళినప్పుడు ఫ్లోటింగ్ మార్కెట్ ఉంటుంది గదా! అది అక్కడికెళ్ళే చూడాలని ఏం లేదు. ఇక్కడ మన కాశ్మీర్‌లో గూడా ఈ ఫ్లోటింగ్ మార్కెట్ అనేది చాలా బావుంటుంది. చాలా చాలా బావుంటుంది. అంటే మనం కొత్త కొత్తగా కొన్ని డిజైనర్ వేర్ డ్రెస్సులుంటాయి. కొన్ని హ్యాండ్లూమ్ శారీస్, హ్యాండ్లూమ్ మెటీరియల్స్‌తోని తయారు చేసిన వస్తువులుంటాయి. హోమ్ డెకరేటివ్ ఐటెమ్స్ ఉంటాయి. చాలా బావుంటాయి అవి. కానీ చాలా రేట్లు ఎక్కువగా ఉంటాయి. బట్ ఇంకా తప్పదు. టూరిజం ప్లేస్‌కెళ్ళినప్పుడు తప్పదు. నాకైతే ఫ్లోటింగ్ మార్కెట్ చాలా బాగా అనిపిచ్చింది. ఆహ్, ఒక ఫ్ ఈ షికారా రైడ్ చేయాలనుకుంటే ఆహ్, యాక్చువల్‌గా చెప్పాలంటే బోట్ హౌస్ తీసుకోనవసరం లేదు. మనము ఒక హోటల్‌లో దిగిన తర్వాత ఆ హోటల్ నుంచి దాల్ లేక్‌కి, షికార్‌కి రావచ్చు. ఆహ్, తర్వాత ఒక బోట్‌కి ₹3000 వరకి వాళ్ళు ప్రైస్ చెప్తున్నారనమాట. 2500 నుంచెళ్ళి 3500 వరకి ఒక 1 ½ అవర్ వరకి బోట్‌లోనే తిప్పుతారంట. మనకి దాల్ లేక్ అంతా చూపిస్తారు. ఇంకా అందులోనే మేము షికారా చేస్తున్నాం గదా! ఇప్పుడు ఇలాగా బోట్‌లో షికారు చేస్తా ఉంటేనే పక్కన టీలు అమ్మేవాళ్ళొస్తారు. స్నాక్స్ అమ్మేవాళ్ళొస్తారు. నాన్ వెజ్ మంచూరియా, 65 చికెన్ 65స్ ఇట్లా ఫ్రూట్ బౌల్ ఇంకా ఫ్రూట్ బౌల్ అమ్మేవాళ్ళు వస్తారు. అన్నీ ఫుడ్ ఉంటుంది, బట్టలుంటాయి, జ్యువెలరీ ఉంటుంది. అన్నీ ఈ బోట్‌లోనే అమ్మేవాళ్ళు వస్తారు చూడండి. ఇలాగా చూపిస్తున్నాను కదా! ఇలాగా మనం బోట్‌లోనే వచ్చి మార్కెటింగ్ అనేది చేసుకుంటారు. సేల్ చేస్తారనమాట. సేలింగ్ అనేది చేసుకుంటారు ఇక్కడే. కాకపోతే మేము వద్దు, వద్దు, వద్దు అన్నా గాని ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి చూపిస్తూనే ఉన్నారు. మళ్ళీ మేమేంటంటే టూర్‌కొచ్చిన తర్వాత ఎక్కువగా షాపింగ్ చేయకూడదు. ఎక్కువగా లగేజ్ అనేది పెట్టుకోకూడదు. ఎందుకంటే మళ్ళీ ఎయిర్‌పోర్ట్‌లో ప్రాబ్లమ్ అవుతుంది గదా! వెయిట్ ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి ఎక్కువ షాపింగ్ ఏం చేయకూడదు. కొన్ని వస్తువులు అనుకున్నామో ఆ కొన్ని వస్తువులే తీసుకుందాం అనుకున్నాం. అంతవరకే తీసుకున్నాం. అంతవరకే ఖాళీ ఉంచుకున్నాం. తీసుకొచ్చుకున్నాం అంతే. అలాగా ఈ ఫ్లోటింగ్ మార్కెట్ ఇలాగా మాకు ఈ హోమ్ డెకరేట్ ఐటెమ్స్ చూపిచ్చారు. చాలా వద్దండి అన్నా గాని చూపిస్తూనే ఉన్నారు. మేము నెమ్మదిగా మాట్లాడాము. ఎందుకంటే తెలియని చోటు గదా! ఆహ్, ఇంకా రఫ్ అండ్ టఫ్‌గా వద్దు, వెళ్ళండి, వెళ్ళండి అలా కసిరించుకోకుండా వద్దు భయ్యా ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాం వద్దు. ఇంట్రెస్ట్ లేదు మాకు ఇదంతా. మాకు లగేజ్ ఎక్కువ అవుతుందని చాలా పీస్‌ఫుల్‌గా, చాలా రెస్పెక్ట్‌ఫుల్‌గా చెప్పానమాట. ఇక్కడ వాటర్ పైన హౌసెస్ ఉన్నాయి గదా! అక్కడ ఆ ఫ్లోటింగ్ మార్కెటే కాకుండా మన బోట్ పక్కన బోట్‌లో గూడా ఇలా సేలింగ్ అనేది చేస్తారు. తర్వాత ఇది ఇక్కడే అని గాకుండా మళ్ళీ వీళ్ళు ఈ కరెక్ట్‌గా గుర్తుపెట్టుకుంటారు. ఏ హౌస్‌కు ఏ కస్టమర్ వచ్చారు, ఎన్ని ఫ్యామిలీస్ వచ్చాయి అనేసి లెక్క పెట్టుకొని వాళ్ళు బట్టల వ్యాపారం చేసుకుంటారు. చూడండి ఇలాగా రూమ్‌లోకొస్తారు జ్యువెలరీ అమ్ముతారు, శాల్వార్ అమ్ముతారు, కుర్తాస్ అమ్ముతారు. ఇంకా చాలా వాళ్ళ సేలింగ్స్ అనేవి ఏ విధంగా సేల్ చేస్తే సేల్ అవుతాయనే వాళ్ళకొక ఐడియా ఉంటుంది.
వద్దండి, వద్దండి అన్నా కానీ, మేడం మీరు చూడండి నచ్చితేనే తీసుకోండి అంటే, అన్నీ నచ్చుతాయి, అన్నీ బాగున్నాయి. బట్ మేమిప్పుడు తీసుకోలేము, లగేజ్ ఎక్కువవుతుంది. ప్లీజ్, ప్లీజ్ అనేసి అలా రిక్వెస్ట్ చేసాం. అంతలోనే ఇంకా ఇన్ మళ్ళీ రీచ్ అయిపోయాం. రూమ్‌కి రీచ్ అయిపోయిన తర్వాత డిన్నర్ టైమ్ అయిపోయింది. ఇలాగా డిన్నర్ తీసుకొచ్చి పెట్టారన్నమాట. అప్పటికి కరెంటొచ్చేసింది. 7:30 అట్లా అవుతుంది. కరెంటొచ్చేసింది. ఫుడ్ గూడా వచ్చేసింది. ఫుడ్ తినేసాము. తర్వాత వాళ్ళు చలి కాపడం పెట్టుకోవడానికి, చలి మంటలేసుకోవడానికి చల్లగా ఉంది గదా! అది యాక్చువల్‌గా చెప్పాలంటే సరిపోలేదు మాకు. అలాగా ప్రతి ఇంటికి ఆహ్, అలాగా చలి మంటలేసుకోవడానికి ఒకటుంటుందనమాట ఇట్లాగా. మంట గూడా బయటికి రాకుండా వాళ్ళు అలా సెట్ జేస్తారనమాట. హీట్ ఒక్కటే బయటికొస్తుంది. పొగ మొత్తం పొగ గూడా బయటికెళ్ళిపోతుంది. ఒక గొట్టం ఉంది కదా మధ్యలో. అలాగే బయటికెళ్ళిపోతుంది. ఇది వుడెన్ హౌస్ గాబట్టి కొంచెం కేర్‌ఫుల్‌గుండాలి అంటారు. అందుకోసం మంట బయట రాకూడదు. ప్లస్ అసలు మనం వాళ్ళు వెలిగించి వెళ్తారు అంతే. అలా తినేసాము. కాసేపు టైమ్ పాస్ చేసాము. పడుకున్నాము. తెల్లవారయింది. ఫుడ్ గురించి చెప్పలే గదా! ఫుడ్ గూడా అసలు బాలేదండి. రైస్, ఒకటి పప్పు, ఒకటి చికెన్ కర్రీ, ఒకటి కాలీఫ్లవర్ కర్రీ అలా అలా వండుకొనొచ్చేసారు. అస్సలు బాలేదు. అంత నచ్చలేదు. అలా ఇంకా మార్నింగ్ అయిపోయింది. మార్నింగ్ అయిన తర్వాత నేనింకా మార్నింగ్ లేచేసాను. అందరూ లేచేసారు. కాకపోతే నేను లేవలేదు. నాకు చలి అస్సలు పడదండి. అసలు నాకు చలి అసలు నచ్చదు. ఇంకా అందరు లేచాక, అందరు స్నానాలయ్యాక నేను మెల్లిగా లేచాననమాట. అది ఫ్రైడే. ఆ రోజు వైకుంఠ ఏకాదశి. ఇంకా ఆ రోజు అలా బయటికి అంతా లేక్ అంతా బాగా ఫ్రీజ్ అయిపోయింది. చూడ్డానికి అప్పుడు అందరూ చెప్తా ఉంటే చూడ్డానికెళ్ళాననమాట ఇంకా. చూసి అలా స్పెండ్ చేశాననమాట. చూడండి బయట బాల్కనీలో ఒక సోఫా మీద పడిన మంచు. అలాగా చేతిలోకి తీసుకొని ఇలా దులుపుతా ఉంటే ఎలా వస్తుందో చూడండి. ఇది లేక్ అనమాట. ఈ లేక్‌లో మేము బాటిల్‌లో ఒకటి విసిరాము. విసిరితే బాటిల్ అనేది వాటర్‌లాగా లేదన్నమాట. ఫ్రీజ్ అయిపోయిందని చూపించడానికి మీకొక వీడియో తీసి చూపించాననమాట. చూడండి మళ్ళీ ఇప్పుడు ఈ దారి గుండా మేము వెళ్ళాలి. అది కూడా మొత్తము మంచుతోని ఆహ్, నిండిపోయింది. దానిపైన అడుగేస్తే జారిపోతామంట. మేము ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసి వచ్చేసరికి అంతా క్లీన్ చేసి పెట్టేసారన్నమాట. ఇంకా వెంటనే అక్కడ పెద్దగా ఏం లేమండి. 9:00 వరకి మేము మళ్ళీ బయటికొచ్చేసాము. ఇక్కడ నుంచి మేము మళ్ళీ గుల్మర్గ్ వెళ్ళే రోజన్నమాట ఫ్రైడే. చూడండి ఇప్పుడు బాటిల్ విసిరేస్తారు మా వారు. అంతే అలాగా జారుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అస్సలు ఫ్లోట్ అవ్వదనమాట కిందకి. మునగదు. అంతా చూడండి అలాగా ఫ్రీజ్ అయిపోయింది. అతను మనకి బోటతను గూడా ఎక్కడైనా ఫ్రీజ్ అయిపోయినట్టుగా అనిపిస్తే ఆ తెడ్డుతోని ఒకటి ఇస్తాడనమాట. పగిలిపోతుంది. మనకు దారనేది ఓపెన్ అవుతుంది. అంతే ఇక టిఫిన్ చేసేసుకున్నామా, టిఫిన్ చేసేసుకొని రెడీ అయిపోయి ఇంకా గుల్మర్గ్ అనేది స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ మా డ్రైవర్ గూడా మా డ్రైవర్ టైమ్ టు టైమ్ అనమాట. వచ్చేస్తాడింకా. 9:00 అంటే 9:00 వచ్చేసి అక్కడ రెడీగున్నాను మేడం మీరు వచ్చేసేయండి సార్ అనేసి చెప్పేసారనమాట. అంతే మేము దాల్ లేక్‌కి బాయ్ బాయ్ చెప్పేసాము. ఇంకా డైలీ కనిపిస్తూనే ఉంది దాల్ లేక్. మేము ఈ దారి గుండాగానే గుల్మర్గ్ ఇంకా ఎన్ని చోట్లకెళ్ళాలనుకున్నా ఈ దాల్ లేక్ గుండానే వెళ్ళాలి. అంతే గుల్మర్గ్‌కి వెళ్ళేసాననమాట ఇలాగా మా దాల్ లేక్ టూర్ అనేది చాలా కష్టంగా, పెయిన్‌ఫుల్‌గా గడిచిపోయింది. తర్వాత నెక్స్ట్ డే గుల్మర్గ్‌కి రీచ్ అయిపోయాము. ఈ గుల్మర్గ్ రీచ్ అయిన తర్వాత మా లగేజ్ అంతా ఇక్కడే ఉంది. దీంట్లోనే ఉంది కార్‌లోనే. గుల్మర్గ్ రీచ్ అయిపోయిన తర్వాత అక్కడి నుండి మళ్ళీ గుల్మర్గ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ లగేజ్ అప్పుడు తీసుకొని మేము ఒక హోటల్‌కి వెళ్ళామనమాట. అలాగా ఈ దాల్ లేక్ అనేది టూర్ అనేది కంప్లీట్ అయిపోయింది. అంతేనండి ఈరోజు వీడియో. నచ్చిందా మరి ఈ వీడియో? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొద్ది మందికి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ ఇన్ఫర్మేషన్‌ని. మరో మంచి వీడియోతో నేను మీ ముందుంటాను. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.